అందరికీ నమస్తే. 10 ఏళ్ల కిందనంట లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు ఒక జంట. 10 ఏళ్ల కింద లవ్ మ్యారేజ్ చేసుకొని పెద్దలను ఎదిరించి మరి పెళ్లి చేసుకొని పట్నం వచ్చినట్ట బతందుకు. అయితే ఇద్దరు విల్లలు పుట్టిరు చక్కదనాల పొరగాలు. ఒకడేమో కొడుకు, ఒక ఆమెనేమో బిడ్డ. కొడుకు 8 ఏళ్ళు ఉంటాయి, బిడ్డకు 6 ఏళ్ళు ఉంటాయి. హాయిగా సాగుతుందంట సంసారం. అయితే భర్త ఏదో ప్రైవేట్గా ఏదో పని చేసుకుంటాడంట, భార్య ఇంట్లోనే ఉంటుందట. ఇక భార్య అనుకుందంట, పాడై మరి నా మొగడు ఎక్కడో చేస్తుండు పని, ఇంట్లోకి వెళ్ళే కాలం లేదు, ఖర్చు రాయాలి ఎక్కువైపోయి, పట్టణంలో బతకాలంటే చాలా ఖర్చులు ఉంటాయి, నా భర్తకు జర్రంతా సాయం అయితే ఎంతో కొంత ఆర్థికంగా సంపాదించి సాయం అయితే అనుకోనంట భర్తకి ఇప్పిందట. ఏమయ్యా మరి నువ్వు ఒక్కని సంపాదిస్తే బాగుండలేదు, మన ఖర్చులు సరిపోతలేవు, నేను కూడా ఇంత పని చేస్తానంటే ఏం పని చేస్తావంటే హోటల్ పెట్టుకుంటా అని చెప్పిందట. నాకు అంతో ఎంతో వంటలు ఉంచు కదా, హోటలే పెట్టుకుంటా, ఇక హోటల్ వండుకోని అంటే సరే అని భర్త చెప్పిందట. భార్య పేరు వచ్చేసేమో త్రివేణి, భర్త పేరు వచ్చేసేమో వెంకటేశ్వరులు. ఈ భార్యకు 26 ఏళ్ళు ఉంటాయి. అయితే ఈ 26 ఏళ్ళ భార్య త్రివేణి టిఫిన్ సెంటర్ అని టిఫిన్ సెంటర్ పెట్టుకుందంట హైదరాబాద్ తిలక్ నగర్ దగ్గర. అయితే ఇక హోటల్ అన్నప్పుడు జర పబ్లిక్ వస్తుంటారు, పోతుంటారు, ఎక్కువ పోతుంటారు. గట్టిన జరంత రుచింది, ఛాయ రుచున్నా మన తినే తిండి రుచున్నా కానీ జర పబ్లిక్ వస్తుంటారు, ఎక్కువ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అయితే ఈ దరిద్రుని కంట పాడైపోను భార్య మీద అనుమానం పోసిందట. అనుమానం దోషి ఏం చేసిండు, ఏమయ్యా నీ హోటళ్ళకి ఏమో పబ్లిక్ బాగా వస్తున్నారు, ఏం కథ మరి నువ్వేమన్నా హోటల్ పని ఇచ్చిపెట్టి ఇంకేమైనా పని తెలియమా అని అన్నట. లేదయ్యా నా పని నేనే చేసుకుంటున్నా, పబ్లిక్ అన్నప్పుడు వస్తుంటారు పోతుంటారు అంటుంటే బాగా అనుమానం ఎక్కువైందట. అనుమానం ఎక్కువ కాగానే నా మాట ఇంటలేవు, వద్దు అంటుంటే హోటల్కి పోతున్నావు, పోరగాళ్ళు ఇంటి ఇచ్చిపెట్టి హోటల్కి పోతున్నావు, మంచి చీకటి వస్తున్నావు అంటే ఇప్పుడు మామూలుగా గిరాకీ ఎక్కువ ఉందనుకో, ఒక గంట సేపు ఎక్కువ అవుతుంది. అయితే ఇక వీడికి అనుమానం ఎక్కువ ఏం చేసిండు, ఏ రోగానికైనా మందు ఉంటుంది కానీ ఈ అనుమానం అనుమానమే పాత రోగం, ఈ అనుమానానికి మందు ఉండదు. ఎట్లా చేయాలి, నా పెళ్ళాన్ని కథం చేయాలనుకొని కూర్చున్నట. పెళ్ళాన్ని కథం చేయాలనుకున్నట్టే బయట వేసుకొని బయటకాయ పోయి ఒక 2 లీటర్ల బాటిల్లో ఏది మన పెట్రోల్ తీసుకొని వచ్చిందట. పెట్రోల్ తీసుకొని వచ్చి ఏమైనా పెట్రోల్ తీసుకొని వచ్చినామా అంటే గట్టినే ఎక్స్ట్రా ఉంటే ఎక్కడ పోతుంది, గట్టినే పొద్దుగా లేచిపోవాలంటే బంక్ దాకా పోవాలంటే ఇబ్బంది అవుతుందని పెట్రోల్ ఆడ పెట్టినట. పెట్రోల్ ఆడ పెట్టి కొడుకుని తీసుకున్నట. 8 ఏళ్ళ కొడుకుని తీసుకొని అరే పండు మీ మమ్మీ అన్నం తిన్నదా అంటే తిన్నది, అందరు తినరా మన గిడి దాకా పోతుందా అని కొడుకుని బయటకే కొనిపోయినట. మరి ఏ హోటల్ కానీ ఐస్ క్రీమ్ ఇప్పించుండో లేకపోతే ఆయనకి ఏమైనా గట్టే ఫ్రైడ్ రైస్ ఇప్పించు, నువ్వు తిని బిడ్డని ఎమ్మటి వస్తానో ఏమో కానీ కొడుకుని బయట ఇచ్చి పెట్టిండు. మళ్ళీ ఇంట్లోకి వచ్చిందట. ఇంట్లోకి వస్తారకల్లా భార్య వండుకుందట. నిద్రపోయిందిగా అనుకున్నట్టు అట్లనే పెట్రోల్ కొనపోయిండా, పెట్రోల్ కొనపోయి మొత్తం 7 కాడికి మొత్తం మీద పోసిండట. మొత్తం ముద్ద చేసిండా, అగ్గిపుల్ల గీరిండా, మీద వేసిండ కథం బగ్గీసి మంటమైనది. అని కేకలు వేస్తూనే ఉంటే తలుపు తీయలేదు, ఏం తీయలేదు. బిడ్డ మొత్తుకుంటుందట, బిడ్డ 6 ఏళ్ళ పాప, బిడ్డ అమ్మ అని బిడ్డ మొత్తుకుంటుందట. వీడు మాత్రం ఆమె కాలిపోతుంటే ఆనందంగా ఎంజాయ్ చేసిందట. ఆమె చచ్చిపోతుంటే 90% కాలిందాకా అల్లనే ఉండి ఆ తర్వాత కొడుకుని తీసుకొని పరారైందట. చూడురి కథ. ఆ నుంచి గాంధీ దవాఖాన కొనబోయేసరికల్ గాంధీ దవాఖాన పోయి డాక్టర్ చూస్తారకల్ ఏముందని తీసుకొచ్చిన వీడి దాకా ఆల్రెడీ అయిపోయింది అని ఆడంగిడంగా ఏదో ట్రీట్మెంట్ చేస్తారు, తర్వాత చచ్చిపోయిందని నిర్ధారించింది. ఈ అనుమానం పాడైపోను. ఇప్పుడు భర్త కష్టం చేసుకుంటుంటే చూడలేక భార్య నా చేయి కూడా తోడైతే జరంత 4 రూపాయలు ఎక్కువ వస్తాయి కదా మంచి బత్తంగా అనే ఉద్దేశంతో భార్య ఏదో ఆమె పని ఆమె చేసుకుంటుంటే అనుమానం పోతివి. ఒకవేళ అంటే ఈ కారం ముచ్చట కానీ ఆడి మనిషి తప్పు చేయాలనుకుంటే ఈడో లెక్క ఈమె హోటలే పెట్టాలని ఏముంది, ఇంకో రకంగా చేయలేదా? ఇసవంటి సన్నాసి బాడకాల వల్ల చాలా మంది ఆయవన్నోళ్ళు కూడా ఖరాబ్ అవుతారు. అవరా వెంకటేశ్వర్లు, ఇప్పుడు నువ్వు చేస్తే ఇంట్లోకి వెళ్తలేదన్న ఉద్దేశంతో ఆమె హోటల్ పెట్టుకుంటే హోటల్ అన్నప్పుడు లేట్ కాకుండా వచ్చినా తీర బంద్ చేయటం ఇంకోళ్ళని వస్తాడు, ఆమ్లెట్ వేయి, చాయ్ పెట్టు, లేకపోతే ఇంకేమన్నా ఫ్రై చేయని వస్తాడు. ఒక అర్ధగంట సేపు లేట్ అవుతుంది కదా, లేట్ అవుతా ఉంటే ఈయనకి అనుమానం పెరుగుతూ ఉందంట. లేట్ అవుతా ఉంటే అనుమానం పెరుగుతూ ఉందంట. అంత అనుమానం కల్లోడు ఉంటే వీడు కూడా పోయి అదే ప్రైవేట్ ఈడైతే కలెక్టర్ జాబ్ అయితే చేస్తలేడు కదా, వీడు కూడా పోయి పక్క పోయి ఆ గిన్నెలో గిలాసులో కడుక్కుంటూ ఉంటే మరి భార్యను చూసుకుంటూ ఉండొచ్చు కదా, అంత అనుమానం ఉన్నాడు. ఈ అనుమానంగాలు చాలా మంది తయారయ్యారు పాడే ఊర్లలో కానీ ఎక్కడైనా కానీ. అనుమానం పెట్టుకున్న సంసారం ఎన్నడూ మొదలపడదు. ఉత్త పుణ్యానికి సకదనాలు ఆమని, సకదనాలు అంటే మరి వేరే అనుకునేది కానీ సకదనాల కుటుంబాన్ని నాశనం చేసి ఇద్దరు విల్లలాగమైపోయి ఇవాళ బిడ్డ 6 ఏళ్ళేనా, కొడుకు 8 ఏళ్ళైనా, చిన్నోళ్ళు అన్నట్టేనా. ఆ కొడుకుని తీసుకొని పరారైతే 36 గంటల అలా ఎక్కడుండో రాజు అనుకొని 36 గంటలు సీసీ కెమెరాల ఉంటుంది కదా, సీసీ కెమెరాలు చూసిరట. వీడు ఎక్కడెక్కడ పోయి ఏం చేస్తున్న మొత్తం చూసి పోలీసులు తీసుకొచ్చి లోపలేసిరట. కథం పిల్లలాగమైనట్టేనా మీ అనుమానాలు నాశనం అయిపోను కదా. ఏ అనుమానాలు ఎక్కడ అనుమానాలు పాడైపోతాయి. ఇటువంటి అనుమానాలు ఉంటే మానుకునే ఉపాయం చేయరి, సంసారాలు నాగం చేసుకునే ఉపాయం చేయకూరి మా అమ్మగాని ఉంటా మరిగా.